అందరికీ మరణాత. లేఖన భాగం నుండి పరిశుద్ధ గ్రంథము నుండి 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసేను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఆదివారము విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధపరిచారు, ఆశీర్వదించారు. 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినానిగా ప్రకటించి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానములో గొప్పదైన నీ మాటలు బట్టి నీ స్తోత్రాలు. ఇంతవరకు పాటలు, ఆరాధన, ప్రార్థనల ద్వారా మహిమ పొందిన తండ్రి నీ స్తోత్రాలు. క్రొత్తమైనటువంటి విలువైన నీ మాటలు చేరవచ్చిన మా బిడ్డలతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధానం చేర్చిన మీ అందరికీ దేవనామములో త్రిత్వ దేవుని కాపుదల సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనోనేత్రము లేక మనోనేత్రాలు మనము కలిగి ఉన్నవి బాహ్య నేత్రాలు. మరి మనోనేత్రాలు ఎలాగా అని అంటే, ఈరోజు మంచి విషయము, బాహ్య నేత్రాలు భయపెడతాయి, మనోనేత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి. చెప్పండి. బాహ్య నేత్రాలు భయపెడతాయి, మనోనేత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ మనోనేత్రాలకు ఏ విధముగా ఈ మనోనేత్రాలు వెలిగించబడతాయి లేదా మనోనేత్రాలతో చూడగలము? దేవుడి ఆత్మీయ అనుభవాన్ని మనము గమనిస్తే, సాధారణంగా మనం ఏదైనా చూస్తే ఈ నేత్రాలు బాహ్య నేత్రాలు చూసినప్పుడు భయం వేస్తుంది. ఏమి భయం వేస్తుంది? ఒకవేళ కలిగినటువంటి స్థితిని, ఆ పరిస్థితుల్లో మనకు భయం వేయచ్చు. ఈ కంటితో చూసినది ప్రతిదీ కూడా ఒకవేళ ఆనందాన్ని ఇచ్చినా, సంతోషాన్ని ఇచ్చినా, ఒక్కొక్క మారు ఏ నేత్రాలు మనం భయపెడుతూ ఉంటాయి, భయపడతాం. చాలాసార్లు ప్రయాణాల్లో జరిగిన పరిస్థితులు కానీ, మనము మసిలేటప్పుడు జరిగే పరిస్థితులు కానీ, మనకున్నటువంటి సమస్యలు కానీ, మనకు వచ్చినటువంటి కష్టాలు కానీ, లేక మనకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా మనం చూసేటువంటి నేత్రాలతో భయపడతాము. కానీ ఈరోజు మంచి మాట ఏమిటంటే, నువ్వు భయపడే నేత్రాలతో కాదు కానీ మనోనేత్రాలతో చూడాలి. ఎలాగ చూడాలి?
అవి మనోనేత్రాలు ఎలాగా అంటే, ఎప్పుడైతే మనము సన్నిధిలో ఉంటామో లేక ప్రార్థనలో ఉంటామో, దేవునికి మనము ఆయన సన్నిధిలో ఆయనను గణపరుస్తూ ఆయన ఏర్పాట్లు ఉన్నప్పుడు నీవు ఈ నేత్రాలు మూసినప్పుడు మనోనేత్రాల చేత ధైర్యం కలుగుతుంది. అందుకని అయ్యగారు అన్నారు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలం తట్టుకో చూడమన్నారు. అంటే మన బలహీనత వైపు కాదు, దేవుడు మనకి బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే ఈ నేత్రాలకి మోతోటి ఉందట. ఏ నేత్రాలకు? మనోనేత్రాలకు మోతేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు మోతేస్తారో, ఎప్పుడు మోతేస్తారో, ఎలాగ మోతేస్తారో. మోత అంటే కనపడకుండా ఉండడమే. చిన్నపిల్లలు తల మూసుకుని గంటలు పెట్టుకుని ఆట ఆడుకుంటారు. అప్పుడు చూపు కనపడుతుందా? కనపడదు. మనకి కూడా మోతేసే వాళ్ళు ఉన్నారు. ఆ మూత నుండి మనోనేత్రాలకు వెలుగు ఇచ్చే దేవుడు నిలిస్తాడు. అంటే మంచి మాట ఏమిటనంటే, మనోనేత్రము దేవుడు వెలిగింపై చేసేటువంటి నేత్రాలు. బాహ్య నేత్రము మనం చూసేటువంటి పరిస్థితులను బట్టి బాహ్య నేత్రాలు. రెండు అంశాలు. మనోనేత్రమేమో ధైర్యము, బాహ్య నేత్రమేమో భయము. ఇప్పుడు మనోనేత్రాన్ని విశ్వాసులైనటువంటి వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు, లేక సన్నిధి చేసేటువంటి వారు భయపడరు. ఎవరు భయపడతారనంట పౌలు గారు రాశారు, అవిశ్వాసులు. ఎవరండి అవిశ్వాసి? ఎవరు? విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. విశ్వాసి దేవుని ఆయనను సన్నిధిలో ప్రార్థించే విశ్వాసికి దేవుడు ధైర్యం ఇస్తే, అవిశ్వాసి అన్ని విషయాల్లో కూడా భయపడుతూ ఉంటారు. అందుకని మనం ఈరోజు భయపడకుండా ఉండాలంటే మనోనేత్రాలు కలిగిన వారముగా ఉండాలి. ఈ గుడ్డితనాన్ని లోక సంబంధించినటువంటి దురాత్మలు కానీ, శాపాలు కానీ, వాడు అనుచరులు కానీ మోతలేసుకుంటూ పోతారట. మీకు ఒక విషయం తెలుసు, ఇంటికాడ మనం వండే పదార్థాల మీద మూతలేస్తాం. ఎత్తారా కదా? మీకు బాగా అలవాటు కదా, మూతలు వేసుకుంటే అవి ఏమి కూడా అలవని. మనకి మూత వేసేవాడు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సాతాను అనుచరుడు. మూత వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సన్నిధి రాకుండా మూత వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆరాధనకు రాకుండా మూత వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మనోనేత్రానికి లాక్ పడిపోతుంది, తాళ వేసేస్తాడు. వాడి చేతిలో ఉండదు అన్నమాట. అందుకనే అంత అనుభవంతో రాశాడు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు అవిశ్వాసులకు ఏం చేస్తారట? గుడ్డితనాన్ని. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, సాధారణంగా చూపులేనటువంటి సోదరుడు, సోదరిమణులు, అంచులైనటువంటి వారు, అందరితో కలిగినటువంటి వారు ఎప్పుడు ప్రమాదంలో పడరు. యాక్సిడెంట్లు ఎవరైతే చూపున్న వాళ్ళకే యాక్సిడెంట్, చూపు లేని వాళ్ళకి యాక్సిడెంట్లు లేవు. వాళ్ళు మనో యొక్క విధానంలోనే జాగ్రత్తగా వెళ్తారు. మనలో బాబు నాకు గుడ్డు నేను నాకు అన్నీ కనబడతాయి, అది పడేది మనమే. చూపున్న వాళ్ళు పడతారు తప్ప చూపు లేని పడ్డాలని ఎక్కడైనా వార్తల్లో కానీ ఎక్కడైనా వింటారా? వినలేము. ఏంటి ఇది అర్థం? మనో యొక్క విధానాన్ని కలిగి. అసలు మనోనేత్రం అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు సరిగ్గా ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఎదుగుతూ ఉంటావో ఇవి నేను వెలిగిస్తూ ఉంటాయి. ప్రకాశవంతమైనటువంటి కాంతి రాశారు. ఈరోజు మనము ఏ విషయానికి భయపడుతున్నాం అంటే
నువ్వు బాహ్య నేత్రాలతో చూసి భయపడుతూ ఉన్నావు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన భయపడ్డాడు. ఆయన గురించి చదివి త్వరగా మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి 14వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపారు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన తన పనివాడు పెద్దలకడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకునేట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయమని ఆ దైవజనుడితో అనగా, ఇక్కడ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా వినండి. దోతాను పట్టణము ఇశ్రాయేలు ప్రజలు ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి చోటు. ఆ పట్టణాన్ని సిరియా రాజు తన సైన్యంతో ఆ పట్టణం మీదకి పంపించాడు. గుర్రాలు రథాలు శత్రు సైన్యముగా వాళ్ళందరూ ముట్టడించారు. ఇల్లు ఆకట్లో ఉన్నారు, మార్గాల్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టణం అంతా కూడా శత్రువులు ముట్టడించారు. వినండి వినండి, తెల్లవారింది, లేచాడు, పనివాడు లేచాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూసేటప్పటికి ఎదురుగుండా శత్రువులు కనబడుతున్నారు, రథాలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి. ఎందుకు వచ్చారు వీళ్ళు? వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ చంపేయడానికి ఈ సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు. ఇప్పుడు శత్రువులందరూ కూడా వారి దగ్గరికి వచ్చేసారు. వినండి, చాలాసార్లు దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ప్రవక్తకు దేవుడు చెప్తే అప్రవక్త రాజుకు ఇశ్రాయేలు రాజు చెప్పేవాడు, వాళ్ళు సిద్ధపడేవారు. ప్రమాదంలోకి ఇప్పుడు రాలేదు. అయితే సమయం వచ్చేసింది, ప్రమాదంలో వారు వచ్చేసారు. శత్రువులంతా కూడా ముట్టడేసేసారు. ఇప్పుడు లేచి చూసి భయపడ్డారు. భయపడరా? మాట్లాడతలేదు. ఏదైనా భయమే ఉంటుంది కదా. వరద వచ్చినా భయమే, ఎండలు ఎక్కువ కాల్చినా భయమే, కరెంటు పోయినా భయమే, చీకటిగా ఉన్నా భయమే, కాస్త బాగోపోయినా భయమే. అన్ని భయాలు కదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి అని అన్నారు అయ్యారు. నేను అంటాను, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోపం చెందిన వారే. ఏ కోపం చెందిన వారు? పౌలు గారు ఏమన్నారు? ఎవరు భయపడుతున్నారట? అవిశ్వాసులు. భయపడకూడదు. మీరు ఎన్నైనా చెప్తారు అయ్యారు, నాకేమో కొన్ని పరిస్థితుల్లో నేను భయపడవస్తుందంటే, అయితే నీ ఆత్మీయ స్థితి ఈ నేత్రాలతోనే ఉన్నావు. నీ దగ్గర ఏ నేత్రాలు లేవు? చెప్పండి. మనోనేత్రము లేదు. మనోనేత్రము కలిగి ఉన్నప్పుడు ఎలాగంటే, నీవు ప్రాంతంలో ఉన్నప్పుడు భక్తుడు చక్కని పాట రాశాడు. కన్నలేని కనులే నయ్యా, వినలేని చెవులే నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కన్నలేని కనులే నయ్యా, వినలేని చెవులే కన్నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఏంటంట? చూడలేని కళ్ళెందుకు, వినలేని చెవులెందుకు? ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఈ రెండింటికి మూతలు పడ్డాయి. ఏ రెండింటికి? ఏమా, చెవులకి మోతే, కంటికి మోతే. భక్తుడు ఏమంటున్నాడు? అసలు నిన్ను చూడకపోతే ఈ చూపెందుకయ్యా?
నీ స్వరాన్ని వినకపోతే ఈ చెవులు ఎందుకు? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆత్మీయ అనుభవం అదే. కంటికి మస్క్ వచ్చింది, మామూలు మస్క్ కాదు. ఏ మస్క? ఆయన దర్శనాలు చూడలేనటువంటి మస్క. మరో నేత్రములు వెలిగింపబడటం లేదు. బాహ్యనేత్రాలు కూడా ఎవరైనా చేసినా ఎక్కువ పవర్ అవుతుంది కన్ను, ఎక్కువ పవర్ అవుతుంది కన్ను. కనబడితే కూడా సరి కనబడతలేదు. మస్క్ వచ్చింది. పెద్ద కాదు చూడండి, ఇంకా అర్థాలు పడుతున్నాయి పిల్లలకి. అయితే ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పవర్ తగ్గిపోయింది. అద్దాలు పవర్ పెంచి ఆ దుష్టుని చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నిజమే. ఇది మస్కబారిపోయింది, కన్ను మస్కబారిపోయింది. మస్కబారిపోయినటువంటి దృష్టికి ఒకవేళ నీవు ఆ దృష్టితో చూసినా చూడకపోయినా నీకు మనోనేత్రాలు మాత్రం నేను వెలిగిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఆ రథాల పురాలు చూసేటప్పటికి ఇంకేమిచ్చింది? భయమేసింది. భయమేసి గబగబా లోపలికి వెళ్ళి ప్రవక్తతో అంటున్నాడు, అయ్యా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. ఎంతవరకు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు, దేవుడు కూడా కాపాడాడు, ఇక మన పని అయిపోయింది, ఇంకేమీ లేదండి. అవునా కదా? మాట్లాడండి. ఇప్పుడు భయపడ్డా భయపడలేదా? మీరు కూడా భయపడుతున్నారా భయపడతలేదా? అబ్బాయి ఏ విషయంలో మేము భయపడమని మీకు కుర్చీ ఎక్కడ ఒకసారి చెప్తాను. ఒక్కరు ఎందుకని అంత భయంతో జరుగుతుంది వ్యవహారం. అవుతా కదా? భయమా కదా? అయ్యగారు రాశారు, వర్షం వల్ల హాని, ఎండ వల్ల హాని, కోతిరి మీద హాని, బాటలో హాని, నీటిలో హాని, అన్ని హాని హాని. హాని నుండి కాపాడేటువంటి దేవుడు నీవు ఏ నేత్రాలు కలిగి ఉండాలంటే మనోనేత్రము. ఏ నేత్రము? మనోనేత్రాలు. మనము దేవునికి ఎప్పుడైతే సన్నిధిలో ఉంటామో ఆ నేత్రాలు ప్రకాశిస్తాయి. ఈ పనులతో ఎప్పుడైతే పనులు భయమేసిందో ప్రవక్తతో చెప్తే ప్రవక్త అంటున్నాడు, ఆ 16 వచ్చిన అందుకు అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి ఈ కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, అమ్మా చూడండి, చూడు అని అంటున్నాడు. ఆయన చూశాడా చూడలేదా? ఏం చూశాడు? నోడు ఏం చూశాడు? చూశాడు అన్నా, ఏం చూశాడు? రథాలు చూశాడు. ఇంట్లోనా సరిగ్గా వర్షంలో అవుతున్నారా? శత్రువులు చూశాడు, అంటే సైన్యాన్ని చూశాడు, గుర్రాలు రథాలు ఎన్ని రావడం చూశాడు. భయం వేసిందా భయం లేదా? వాస్తవానికి ధైర్యం ఉండాలా భయపడాలా? ధైర్యంగా ఉండాలి. సేవకుడి దగ్గర ఉన్నాడు, ప్రవక్త దగ్గర ఉన్నాడు, కానీ ప్రవక్త దగ్గర ఉన్నా కూడా వేసింది భయం వేసింది. భయపడద్దు. ఎందుకని? దేవుడు చెప్తూ ఉన్నాడు 365 సార్లు బైబిల్లో రాయబడిన మాట, భయపడద్దు. నేను ప్రార్థన చేసి ఏమని చేశాడు? దేవా తండ్రి వీడు చూడాలన్నాడు. చూసే కదా భయపడ్డాడు. మళ్ళీ ఏం చూడడం? రథాలు ఉన్నాయని చూశాడు, గుర్రాలు ఉన్నాయని చూశాడు, శత్రువులు వచ్చారు, ఇక మనం అయిపోయిందని చూసే కదా భయపడ్డాడు. మళ్ళా ఈ ప్రార్థన ఏంటి? వీడు చూడాలి. మీకు అర్థం అవ్వాలి. ఈ నేత్రాలతో భయపడుతున్నాడు. చెప్పండి, మా బాహ్య నేత్రాలు ఏమో మనల్ని ఏం చేస్తాయి? భయపెట్టిస్తాయి. మనోనేత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి. ఏ నేత్రాలు పనిచేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏ నేత్రాలు వచ్చేస్తుంది? ఇదే పనిచేయాలి. దానికి లాక్ పడిపోయింది. ఆయన రాశాడు కదా, యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారు మనోనేత్రాలకి గుడ్డితనమును కలిగి చేసిను. వెలుపడలారా, నీ కళ్ళు ఈ నేత్రాలు కాదు కానీ మనోనేత్రాలతో నీవు ఆయనను చూడగలరు. అందుకనే ప్రవక్త వీడు చూచినట్లుగా వీడు కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా
ఆ పనివాని కళ్ళు తెరవజేసేవాడు. దేవుని స్తోత్రం. ఆ పనివాని కళ్ళు, శిష్యుల కళ్ళను దేవుడు తెరవజేశాడు. ఇప్పుడు ఇవి మూసాడు, అది తిరిగి తెరపడ్డాయి. ఇప్పుడు మన వాడికి కనపడుతుంది తెలిసిన అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ధైర్యం వచ్చింది ఎవరికి? పనివాడు శిష్యుడికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, ఇవేమి మనం ఏమి చేయలేవు, ఈ రథాలు ఏమి చేయలేవు, ఏమి మనం ఏమి చేయలేవు. ఎందుకనగా దేవుడు అగ్ని రథాలను దింపాడు. అక్కడ ఉన్నటువంటి సైన్యము ఇక్కడ ఈ సైన్యము కంటే గొప్ప సైన్యము, పర్వత సైన్యము దేవుడు దింపాడు. కాబట్టి ఇప్పుడు మనం స్ట్రాంగ్ గా తయారైపోయాడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆయన ప్రార్థన చేస్తే ఆ నేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీకు ధైర్యపరుస్తుంది. నువ్వు సన్నిధిలో ఉంటే నీకు ధైర్యం అవుతుంది. నువ్వు సన్నిధి లేకపోయి, ప్రార్థన లేకపోయి, ఏమి లేకపోతే ఆ నిమిషాలు కూడా చెప్పండి. అయ్యగారు ఉన్నారు, భయం వలన చింత వలన కూడా జబ్బు వస్తుందట. ఏదో వచ్చేది అక్కర్లేదు. భయం ద్వారా, చింత ద్వారా కూడా ఏమవుతుంది? జబ్బులు, వ్యాధులు వస్తాయి. ఈరోజు నీవు ఏమి వెలిగింపబడాలంటే మనోనేత్రాల చేత వెలిగింపబడితే నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ కలిగిన పరిస్థితి అన్నీ కూడా ధైర్యంగా మాట్లాడగలవు. బాహ్య నేత్రాలతో ఉన్నావా? ఉన్న నేత్రాలతో ఉండి చూసిన వాటన్నిటి విషయంలో కూడా నీకు అన్ని భయమే తప్ప ధైర్యం అనేది ఉండదు. కానీ నీవు మనోనేత్రాలు కలిగి ఆయన సన్నిధిలో ధైర్యంగా ఉండగలిగితే నేను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అటు ధన్యత దేవదేవుడు తోడైంది నడిపించును కాక. దైవమాతండి రెండు విషయాలు. బాహ్య నేత్రాలు భయమేస్తున్నది. ఆ నేత్రాలు కాదు, కానీ ప్రార్థనలో సన్నిధిలో ఉన్నప్పుడు, ఎక్కువ ప్రార్థనలో ఉన్నప్పుడు ఇదిగో మనోనేత్రాలు వెలిగించబడతాయి అనగా దేవా అది మనోనేత్రముల చేత మా బిడ్డల మమ్మల్ని మీరు వెలిగింపచేసి ధైర్యపరచి సమస్త విషయంలో మీరే ఉండి నడిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.